హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం మ్యాథ్ గేమ్కి సంబంధించి ఆఖరి గేమ్ అయినటువంటి రీడింగ్ మ్యాప్స్ గురించి మనం నేర్చుకుంటాము. దీంట్లో డెక్ 1, డెక్ 2 అని రెండు ఉంటాయి. డెక్ 1లో లెవెల్ 1 ఎల్లో సైడు, లెవెల్ 2 గ్రీన్ సైడ్ ఉంటాయి. అలాగే డెక్ 2లో లెవెల్ 1 ఎల్లో సైడు, లెవెల్ 2 గ్రీన్ సైడ్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది, దయచేసి అందుకని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఇది ఈ గేమ్ ఆడటానికి మనకు కావాల్సింది షేప్స్ బోర్డ్ కావాల్సి ఉంటుంది. ఇక మనం ఈ గేమ్కి సంబంధించి మనం మ్యాప్ బోర్డ్స్ అని చెప్పుకున్నాం కదండి, షేప్స్ బోర్డ్స్. ఇలాంటి ఒక షేప్ బోర్డు ఉంటుంది, ఇలాంటి ఒక షేప్ బోర్డు ఉంటుంది. ఇది డెక్ 1కి సంబంధించినటువంటి షేప్ బోర్డ్. దీంట్లో మనకి 4 రకాలైనటువంటి రేఖాఖండాలతోటి ఏర్పడిన చిత్రాలు ఉంటాయి. అంటే ట్రయాంగిల్, అలాగే ఇక్కడ రెక్టాంగిల్, అలాగే ఇక్కడ పెంటాగాన్, ఇక్కడ హెక్సాగాన్. ఇలా ఈ 4 రకాలైనటువంటి షేప్స్ డెక్ 1లో ఉంటాయి. డెక్ 2లో 4 సైడ్స్తో ఫామ్ అయిన రకరకాలైనటువంటి క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి డెక్ 2లో. సో ఇటువంటి 2 బోర్డ్స్ ఉంటాయి. ఇవి మనం పెద్దగానే వేయించుకోవచ్చు, లేదంటే మనకి ఈ మెటీరియల్లో ఇవి ఉన్నాయి. ఇక డెక్ 1కి సంబంధించి మనకి తెలుసు కదండి, టీచర్ కార్డ్స్, టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్. దీంట్లో 4 కార్డ్స్ ఉంటే ఒక కార్డు టీచర్ చేస్తారు, అది ఐ డూ అంటాము. పిల్లల చేత 3 కార్డ్స్ చేస్తారు, అది వీ డూ అంటాము. అలాగే ఎల్లో సైడ్, గ్రీన్ సైడ్ సేమ్ సైడ్స్ చేయించాలి. తర్వాత పిల్లల చేత చేయించే కార్డ్స్ ఇవి 60 ఉంటాయని మీకు తెలుసు. డెక్ 1లో 60 ఉంటాయి, డెక్ 2లో 60 ఉంటాయి. వాటితో మనం గేమ్స్ ఆడిస్తాము, అది మీకు తెలిసిందే. ఇక ఈ ప్లేసుల్ని చుట్టడం కోసం అని చెప్పేసి కలర్ పెన్సిల్ కానీ స్కెచ్ పెన్స్ కానీ మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి మెటీరియల్ మనకు కావాలన్నమాట. మీరు వీడియోలో చూస్తుంటారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, గేమ్ని మీరు ఆద్యంతం చూడాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి గేమ్ని నేను అలాగే చెప్తున్నాను, అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రీడింగ్ మ్యాప్స్ పోస్టర్కి ఎలా ప్రాసెస్ చేయాలి చెప్పాం కదండి. ఇక్కడ ఇది 3 సైడ్స్ తోటి ఫామ్ అయింది, ఇది 4 సైడ్స్, ఇది 5 సైడ్స్, 6 సైడ్స్. దీంట్లో మనం పిల్లలకి వీటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఒక ట్రయాంగిల్ తీసుకుని చెప్తాను చూడండి. ఒకటి, సర్కిల్ అనేది లోపల ఉందా, సర్కిల్ అనేది ఈ లైన్ మీద ఉందా, లైన్ సెగ్మెంట్ మీద ఉందా, అంటే సైడ్ మీద ఉందా, లేదా కార్నర్ మీద ఉందా, లేదా సర్కిల్ అనేది అవుట్ సైడ్ ఉందా. అలాగే రెక్టాంగిల్ కూడా ఇన్సైడ్ ఉందా, కార్నర్లో ఉందా, అంటే వెర్టిసెస్ మీద ఉందా, లేదా ఆన్ ది లైన్ ఉందా. పైగా ఆన్ ది లైన్ ఉన్నా సరే కూడా అది ఆన్ ది లైన్ సెగ్మెంట్ మీద ఉందా, అది ఏ చివరిలో ఉంది, మిడిల్లో ఉందా, చివరిలో ఉందా, ఈ చివరిలో ఉందా, లేదా ఈ కార్నర్లో ఉందా, అవుట్ సైడ్ ఉందా, ఇన్సైడ్ ఉందా అనేవి మనకు క్లియర్గా పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అది డెక్ 1కి సంబంధించి అలాగే ఇవ్వాలి, డెక్ 2కి సంబంధించి అలాగే ఇవ్వాలి. దీని మీద మోర్ ప్రాక్టీస్ అనేది టీచర్ ఇస్తే పిల్లలకి ఖచ్చితంగా పిక్చర్ చూసి వాళ్ళు సర్కిల్ చేసేటప్పుడు ఈజీగా చేయగలుగుతారనమాట. కాబట్టి ఈ రీడింగ్ మ్యాప్స్ పోస్టర్ని మాత్రం మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే మనం గేమ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్, టైప్స్ ఆఫ్ డెక్స్ ఇన్ రీడింగ్ మ్యాప్స్ గేమ్. ఎన్ని డెక్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 2 డెక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 2 డెక్స్లో ఎల్లో సైడు, గ్రీన్ సైడు. ఎల్లో సైడ్ అనేది మనకి లెవెల్ 1 గాను, గ్రీన్ సైడ్ అనేది లెవెల్ 2 గాను చెప్తాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లెవెల్ 1 అనేది డైరెక్ట్గా చేసేటువంటి గేము. అంటే ఇక్కడ చూడండి, మనకి దీంట్లో వచ్చే కార్డ్స్ కూడా ఈ పిక్చర్ని చూపించి ఆ బోర్డులో ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఈ సైడ్ మనం సర్కిల్ చేయాలని ఉంటుంది. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. కానీ గ్రీన్ సైడ్కి వచ్చేసరికి మాత్రం హింట్స్ ఇవ్వబడతాయి. చూడండి, ఇక్కడ 2 హింట్స్ ఇవ్వబడ్డాయి. ఏంటి ఆ హింట్స్? మనం ఈ షేప్లో ఇప్పుడు మనకి 4 ఉంది. 4లో 2 టాలర్, 2 షార్టర్ సైడ్స్ తోటి ఫామ్ అయ్యేటువంటి షేప్ ఏ ఉంటుంది అనేది పిల్లలు చూస్తారనమాట. చూసి దాంట్లో షార్టర్ సైడ్లో ఒక సైడ్ని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 2 హింట్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ హింట్స్కి సంబంధించి కూడా పిల్లలకి ఎల్లో సైడ్లో డైరెక్ట్గా చేయటం ఉంటుందని, అలాగే గ్రీన్ సైడు హింట్స్ ఇవ్వబడతాయని, ఆ హింట్స్ని ఫాలో కావాలని పిల్లలకి క్లియర్ కట్గా చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక డెక్కి సంబంధించి అన్ని ఎల్లో సైడ్లు పూర్తిగా ఆడిన తర్వాత మాత్రమే గ్రీన్ సైడ్కి వెళ్ళాలి. డెక్ 2లో కూడా అంతే.
యెల్లో సైడ్స్ అన్నీ పూర్తిగా ఆడిన తర్వాతే గ్రీన్ సైడ్స్‌కి వెళ్ళాలి. అంటే లెవెల్ 1 అయిన తర్వాత లెవెల్ 2కి వెళ్ళాలి. అంటే ఏంటండి, డెక్ 1 మనం ఆడేటప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తాం. స్టెప్ 1, స్టెప్ 2 వచ్చి ఐ డూ కార్డ్, స్టెప్ 3 వచ్చి వి డూ కార్డ్స్, స్టెప్ 3 వచ్చి యూ డూ కార్డ్స్, స్టెప్ 5 వచ్చి రివ్యూ. ఇవన్నీ యెల్లోకి జరిగిన తర్వాత మళ్ళా గ్రీన్‌కి జరగాలి. అప్పుడు డెక్ 1 కంప్లీట్ అవుతుంది. అలాగే డెక్ 2కి సంబంధించి ఈ 5 స్టెప్స్ యెల్లోలో పూర్తయిన తర్వాత మాత్రమే గ్రీన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సూచనలు ఖచ్చితంగా ఈ గేమ్ ఆడేటప్పుడు పాటించాల్సి తీరాల్సినవి. రీడింగ్ మ్యాప్స్‌ని సమ్మరైజ్ చేస్తూ ఒక స్లైడ్ అయితే మనకుంది. దాంట్లో చూడండి, డెక్ 1కి సంబంధించి యెల్లో సైడ్ లెవెల్ 1కి సంబంధించి ఆల్ పిక్చర్స్, నంబర్ ఆఫ్ సైడ్స్, లెంగ్త్స్ ఆఫ్ సైడ్స్, సెంటర్, కార్నర్ ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట అండి పిల్లలకి. మనకి ఇచ్చేటువంటి సర్కిల్స్ కూడా వీటి మీద ఇవ్వటం జరుగుతుంది. ఇది డైరెక్ట్‌గా మనం పిల్లలు చూసి ఇక్కడ ఉన్నటువంటి నంబర్ బోర్డ్‌లో ఇక్కడ ఉన్నటువంటి షేప్స్ బోర్డ్‌లో పిల్లలు చేసేయగలుగుతారు, ఇబ్బంది లేదు. కానీ గ్రీన్ సైడ్‌కి వచ్చేసరికి మాత్రం కంపల్సరీ హింట్, నంబర్ ఆఫ్ సైడ్స్, లెంగ్త్ ఆఫ్ సైడ్స్, సెంటరు, కార్నర్ అనేవి హింట్స్ ఇవ్వబడతాయి. 2 హింట్స్ ఇవ్వబడతాయి. ఆ హింట్స్ ప్రకారంగా ఫాలో కావాలి. సేమ్ డెక్ 2 కూడా సేమ్ ఎటువంటి ప్రొసీజరే ఉంది. మీరు ఇప్పుడు దీని తర్వాత నుంచి మనకి గేమ్ ఎలా ఆడారు, దాంట్లో నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనేది మీరు క్లియర్‌గా చూస్తారు. ఈ గేమ్‌ని మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే కంప్లీట్‌గా చూస్తే మీకు బాగా అర్థమవుతుందని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. గేమ్ ఎలాగుంటుందనేది మనం చూద్దాం. రీడింగ్ మ్యాప్స్ గేమ్ ఆడించడానికి మనకు అవసరమైన సరంజామా, రీడింగ్ మ్యాప్ బోర్డ్స్ ఇవి 2 ఉంటాయి. మొదటి బోర్డు వచ్చి డెక్ 1 గేమ్ ఆడించడానికి. దీంట్లో 4 షేప్స్ ఇవ్వబడ్డాయి. 4 షేప్స్ డిఫరెంట్ షేప్స్ ఇవ్వబడ్డాయి. అలాగే డెక్ 2 ఆడించడం కోసం 4 సైడ్స్తో ఫామ్ అయినటువంటి డిఫరెంట్ షేప్స్. అదేవిధంగా స్కెచెస్, ఈ స్కెచెస్ తోటి వాళ్ళు ఆ షేప్స్ దగ్గర రౌండప్ చేయాల్సి ఉంటుంది. స్కెచెస్ అవసరం అవుతాయి. అలాగే డెక్ 1కి సంబంధించి 2 రకాలైనటువంటి టీచర్ కార్డ్స్, స్టూడెంట్ కార్డ్స్, అంటే ఐ డూ కార్డ్స్. ఎల్లో సైడు లెవెల్ 1, ఇది ఐ డూ కార్డు బై టీచర్. ఇది వీడియో కార్డ్, 3 కార్డ్స్ ఉంటాయని తెలుసు. వీడియో కార్డ్స్ బై ది స్టూడెంట్స్, ఇలా 3 కార్డ్స్. అదేవిధంగా డెక్ 1కి సంబంధించి గ్రీన్ సైడ్ అంటే లెవెల్ 2. మీ అందరికీ తెలిసిందే, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 వచ్చేసి ఎల్లో సైడ్, లెవెల్ 2 వచ్చేసి గ్రీన్ సైడ్. దీంట్లో కూడా ఐ డూ కార్డ్ బై ది టీచర్ ఒక కార్డు ఉంటుంది. అలాగే వీడియో కార్డ్ బై ది స్టూడెంట్స్ ఇవ్వబడతాయి. వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో గ్రీన్ కార్డ్స్, 3 గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా డెక్ 2 ఆడటానికి కూడా ఎల్లో లెవెల్ 1 ఎల్లో ఆడటానికి ఒక టీచర్ కార్డ్, అలాగే వీడియో కార్డ్స్ 3 వీడియో కార్డ్స్ బై ది స్టూడెంట్. పిల్లల చేత ఆడించడానికి వీడియో కార్డ్స్ 3. అదేవిధంగా లెవెల్ 2 ఆడించడానికి గ్రీన్ సైడ్ ఐ డూ కార్డ్. అదేవిధంగా 3 గ్రీన్ కార్డ్స్, 3 గ్రీన్ కార్డ్స్. సో డెక్ 1, డెక్ 2 ఐ డూ కార్డ్స్, వీడియో కార్డ్స్. ఇవి కాకుండా కేవలం పిల్లల చేత చేయించడం కోసం యూ డూ కార్డ్స్ లెవెల్ 1, డెక్ 1కి సంబంధించి లెవెల్ 1. అలాగే కార్డ్ని వెనకాల తిప్పితే లెవెల్ 2. ఇవి 60 కార్డ్స్ ఉంటాయి. మీకు ఇంతకుముందు తెలిసిందే. ఎల్లో సైడ్ లెవెల్ 1, ఎల్లో గ్రీన్ సైడ్ లెవెల్ 2, ఎల్లో సైడ్ లెవెల్ 1, గ్రీన్ సైడ్ లెవెల్ 2. ఇది డెక్ 1కి సంబంధించినటువంటి
గేము. ఇదే విధంగా యూడూ కార్డ్స్ ఇవి. డెక్ 1కి సంబంధించిన యూడూ కార్డ్స్ ఓన్లీ పిల్లలు మాత్రమే చేస్తారు. అదేవిధంగా ఇవి డెక్ 2కి సంబంధించిన లెవెల్ 1 కార్డ్స్ యూడూ కార్డ్స్ అండి. ఓన్లీ పిల్లల చేత చేస్తాం కదా, 60 కార్డ్స్ అనమాట. ఈ 60 కార్డ్ డెక్లో ఇవి అన్ని యూడూ కార్డ్స్ ఇవి. ఇది ఎల్లో సైడ్ లెవెల్ 1 అండ్ దిస్ ఈజ్ గ్రీన్ సైడ్ లెవెల్ 2, ఎల్లో సైడ్ లెవెల్ 1, గ్రీన్ సైడ్ లెవెల్ 2. మీ అందరికీ నాదొక విజ్ఞప్తి ఏంటంటే ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటి గేము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని పిన్ టు పిన్ మీరు చూడాల్సి ఉంటుంది. సో దీంతో మనకి ఏ మెటీరియల్ అవసరం అవుతుంది అనేది ఇంట్రడక్షన్ జరిగింది. తర్వాత గేమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇప్పుడు రీడింగ్ మ్యాప్స్కి సంబంధించిన బోర్డ్స్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూడండి. పిల్లలు ఇక్కడ చూశారు కదమ్మా, ఎన్ని షేప్స్ ఇవ్వబడ్డాయి? 4 షేప్స్. ఈ 4 షేప్స్లో కూడా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఏ షేపు? ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఇది ఇన్సైడ్ లోపల, ఈ బయట ఎక్కడైనా సరే కూడా అవుట్ సైడ్. ఓకేనా? ఇది ఆన్ ది లైన్. దీని మీద రాసామనుకోండి అది ఆన్ ది లైన్. ఇది కార్నర్. ఇదేంటమ్మా? కార్నర్. దీన్ని బట్టి చెప్పండి, ఈ ట్రయాంగిల్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 3 కార్నర్స్ ఉంటాయి. చూపించమ్మా కార్నర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించమ్మా. 1 2 3. రోహిత్ నువ్వు రాంగ్ చూపించావు. ఇప్పుడు కరెక్ట్గా చూపించమ్మా కార్నర్స్ ఎక్కడ ఉన్నాయో. కరెక్ట్గా దాని మీద పెట్టాలి వేలు. వెరీ గుడ్. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 3. కింద షేప్ ఏంటి? రెక్టాంగిల్. దీనికి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి నువ్వే చెప్పు. 1 2 3 4. వెరీ గుడ్. 4 కార్నర్స్ ఉన్నాయి. దీనికి ఇన్సైడ్ నువ్వు చూపించు నాన్న. ఇన్సైడ్ ఎక్కడ ఉందో చూపించు. దీనికి సంబంధించి ఇన్సైడ్ ఎక్కడ ఉందో చెప్పు. వెరీ గుడ్. అవుట్ సైడ్ బయట ఎక్కడన్నా అయి ఉండొచ్చు. వెరీ గుడ్. తర్వాత ఈ షేప్కి సంబంధించి 5 ఆటలతో ఫామ్ అయినటువంటిది, 5 లైన్స్తో ఫామ్ అయినటువంటిది, 5 సైడ్స్తో ఫామ్ అయినటువంటి దానికి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 5. ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 5 కార్నర్స్. నువ్వు చూపిస్తావా? చూపించనన్నారా? 5 కార్నర్స్ ఏంటో చూపించు. వెరీ గుడ్. 1 2 3 4 5. వెరీ గుడ్. ఇప్పుడు ఈ షేప్కి సంబంధించి ఓకేనా, హెక్సాగాన్ అంటాం కదా దీనికి సంబంధించి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 6. ఎన్ని ఉంటాయి నాన్న? 6. చూపించగలవా? చూపించు. గట్టిగా చెప్పాలి. 1 సార్ 2 సార్ 3 సార్ 4 సార్ 5 సార్. దానికి ఇన్సైడ్ ఏది? లోపల వైపు ఏది? బయట వైపు ఏది? ఆన్ ది లైన్ ఏది? లైన్ పైన. వెరీ గుడ్. ఇప్పుడు లైన్ పైన అనుకో, దానికి ఎన్ని లైన్స్ వస్తాయి? 6 లైన్స్. ఎన్ని వస్తాయి నాన్న? 6 లైన్స్. వెరీ గుడ్. ఎందుకు ఎన్ని లైన్స్తో ఫామ్ అయింది అది? 6 లైన్స్. 6 లైన్స్ తోటి. అదే దీనికైతే ట్రయాంగిల్కి అయితే 3 లైన్స్. అదే రెక్టాంగిల్కి అయితే 4 లైన్స్. అదే పెంటాగాన్కి అయితే 5 5 లైన్స్. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గేమ్ని ఎలా ఆడాలో చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కార్డ్ నేను ఆడతాను. ఓకేనా? ఫస్ట్ కార్డ్ని నేను ఆడతాను, జాగ్రత్తగా చూడండి. పిల్లలు చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఒక రెడ్ సర్కిల్ గీయబడి ఉంది. అది లోపల వైపు గీయబడింది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్స్లో నేను కరెక్ట్గా రాస్తాను. అది ఒక్కసారి చూడండి. నేను ట్రయాంగిల్ని నాకు వీలుగిడి వైపు తిప్పుకున్నాను. ఓకేనా? నేను ఇప్పుడు దీన్ని రాస్తాను, చూడండి. చూడండి, ఇన్సైడ్ ఉంది, కొంచెం సెంటర్గా ఉంది. ఓకేనా? ఓకేనా? కరెక్ట్గానే పెట్టాను కదా? ఇప్పుడు నేను మీకు ఒక 3 కార్డ్స్ ఇస్తాను, మీరు ట్రై చేద్దరు కానీ. సరేనా? ట్రై చేస్తారా? ఓకే. వరుణ్, నీకు నేను ఒక షేప్ ఇస్తాను. ఆ షేప్లో అది ఎక్కడ ఫామ్ అయిందో చూడు. ఇదిగో నీకు ఇచ్చే షేప్. ఓకే?
ఇప్పుడు దీనిలో అది ఎక్కడుందో చూసి, ఈ షేపు ఏ షేపు? రెక్టాంగిల్ కదా. ఈ రెక్టాంగిల్లో ఆ సర్కిల్ ఎక్కడ చేశాడో నువ్వు దీనిలో చేయాల్సి ఉంటుంది. చెయ్యి నాన్న. వెరీ గుడ్. కరెక్ట్ చేశాడా లేదా? అయితే చప్పట్లు కొట్టండి మరి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కార్డు ఇంకోళ్ళకి ఇస్తాను. తారక్, ఇప్పుడు నేను నీకు ఒక షేప్ ఇస్తాను. ఆ షేప్లో సర్కిల్ ఎక్కడ చేయబడిందో చూసి నువ్వు జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? ఇదిగో నీకు ఇచ్చే షేప్ ఇది. ఓకేనా? దాంట్లో ఆ షేప్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి అది ఎక్కడ చేశాడో చెప్పాలి. వెరీ గుడ్. అది ఏ ప్లేస్ నాన్న? నువ్వు సర్కిల్ చుట్టావు కదా, అది సెంటర్లోనా, లైన్ మీద, కార్నర్లోనా, ఎక్కడ పెట్టాడు అది? ఏమ్మా? కార్నర్. వెరీ గుడ్. నెక్స్ట్ మాకు ఇంకొకటి ఇస్తాను, దాన్ని చేయండి. షాన్విక్, ఇప్పుడు నేను ఒక షేప్ ఇస్తాను నీకు. ఆ షేప్లో సర్కిల్ ఎక్కడ చేయబడిందో చూసి నువ్వు కరెక్ట్గా చేయాలి. చేస్తావా? ఇదిగో నీకు ఇచ్చేటువంటి షేప్ ఇది. ఈ షేప్లో అది ఎక్కడ చేయబడిందో చూడు. అలాగే నీకు ఇచ్చేటువంటి కార్డులో నువ్వు దాన్ని అక్కడ చేయి. షేప్ ఏదమ్మా? వెరీ గుడ్. ఆ షేప్లో ఎక్కడ పెట్టాలి నువ్వు ఇప్పుడు సర్కిల్? చుట్టమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు కార్నర్లో చుట్టావా, లైన్ మీద చుట్టావా, బయట చుట్టావా, లోపల చుట్టావా? ఎక్కడమ్మా? వెరీ గుడ్ బాయ్, కరెక్ట్గా చెప్పాడు. చప్పట్లు కొట్టండి నాన్న. సో ఈ రకంగా మనం లెవెల్ 1ని కంప్లీట్ చేస్తాము. లెవెల్ 1తో కూడా యూడూ కార్డ్ కూడా ఆడించేసిన తర్వాత మాత్రమే మనం లెవెల్ 2కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు యూడూ కార్డ్స్ ఎలా ఆడతారో చూద్దాం. ఇవి యూడూ కార్డ్స్. ఈ కార్డ్స్ పిల్లలకి ఇచ్చి వాళ్ళకు కూడా ఇలాగా ఎవరి బోర్డు వాళ్ళకి ఇచ్చేయాలి. మనం వీటిని కాపీలు తీసుకుని మనం సిద్ధం చేసుకోవాలి. ఎవరి కార్డు వాళ్ళకి ఇచ్చేయాలి. మనం ఇక్కడ అందరి పిల్లలకి కార్డ్స్ ఇచ్చేసాము, బోర్డ్స్ ఇచ్చేసాము. ఇప్పుడు వాళ్ళకి ఈ కార్డ్స్ని ఇచ్చి వాళ్ళనే చేయమని చెప్పేసి ఆ తర్వాత మనం రివ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలు, మీకు ఇప్పుడు ఈ కార్డ్స్ పంచి పెడతాను. మీకు వచ్చిన కార్డు ప్రకారంగా ఆ సర్కిల్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా చూసి గీయాలి. ఓకేనా? ఓకే, కార్డ్స్ ఇస్తాను, తీసుకోండి. ఓకే, కార్డ్ చూసుకున్నారు కదా నాన్న? మీకు ఇచ్చినటువంటి దాంట్లో అది ఎక్కడ ఉందో గుర్తించండి. అయిపోయిందండి ఇది. వెరీ గుడ్ బాయ్, నువ్వు బాగా చేసావు. గుడ్. ఇది అయిపోయిందా నాన్న? వెరీ గుడ్, నువ్వు కూడా బాగా చేసావు. ఏందన్న ఇది? షేప్ చూపించి, నీకు ఇచ్చిన షేపు అలా ఉంచు. నీది అలా ఉంచు. నీదేదమ్మా? నాకు షేప్ చూపించు, నీ దగ్గర ఉన్న షేప్ చూపించు. ఓకే, డన్. బాగా చేస్తా. వెరీ గుడ్. నీది సెంటర్ అయింది. వెరీ గుడ్. నీది మిడిల్ అయింది. వెరీ గుడ్, బాగా చేస్తావు. చూడమ్మా, అది ఈ లైన్లో ఎక్కడుంది చూడు, కరెక్ట్గా చూడు. చూపించి నాకు షేప్ దీనికి చూపించు ఒకసారి. ఎక్కడుంది? మధ్యలో ఉంది. నువ్వెక్కడ గీసావు? ఎక్కడ గీసావు? కరెక్టా? మరి ఎక్కడ గీయాలి మరి? కరెక్ట్గా గీ. సో ఈ విధంగా తప్పైందని మనం రివ్యూ చేయాల్సి ఉంటుంది. దీంతో మనం డెక్ 1లో లెవెల్ 1ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు నీకు అర్థమైందా, అర్థం కాలేదా? అలాగే ఈ కార్డుని షఫిల్ చేసి, ఒకరికి వచ్చిన కార్డు ఒకటి షఫిల్ చేసి మళ్ళీ చేయించవచ్చు. మనకి టైం బీయింగ్ కాబట్టి ఒక్క కార్డు ఇచ్చి మాత్రమే చేస్తాను. ఇప్పుడు మనం లెవెల్ 2లోకి వెళ్దాం. ఇప్పుడు మనం రీడింగ్ మ్యాప్స్లో డెక్ 1లో లెవెల్ 2ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లెవెల్ 2 అంటే మీ అందరికీ తెలిసిందే, గ్రీన్ సైడ్ అని. ఇప్పుడు మనం గ్రీన్ సైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పిల్లలు ఒకసారి జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడ మీకు 2 హింట్స్ ఇచ్చారు. ఒకటి 6 అని ఇచ్చారు, నెంబర్ కనబడుతుంది కదా, 6 అని ఇచ్చారు. ఇక్కడ ఎన్ని లైన్స్ ఇచ్చారు? 6 లైన్స్ ఇచ్చారు. ఈ 6 లైన్స్లో కూడా ఒక లైన్ పైన మాత్రమే సర్కిల్ చేశారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లైన్స్లో ఏ లైన్ పైన అంటే పొడవైన లైన్ పైన చేశారా, చిన్నగున్న లైన్స్ పైన చేశారా? పొడవైన లైన్ పైన చేశారు కదా. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఒక కార్డు నేను చేసి చూపిస్తాను. అలాగో మిగతా కార్డ్స్ మీరు చేయాలి. మీకు ప్రతిసారి కూడా 2 హింట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ హింట్, ఈ హింట్లో అది ఎన్ని లైన్స్తో ఫామ్ అయిందో ఉంటుంది.
రెండోది వచ్చేసి ఏ లైన్ పైన సర్కిల్ చేయాలో కింద ఉంటుంది. కాబట్టి రెండింటిని మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా మీకు? సో ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇచ్చిన కార్డు 6 కదా, అంటే 6 లైన్స్తో ఫామ్ అయింది కదా. అప్పుడు నేను దీన్ని ఎంచుకుంటాను. 6 లైన్స్తో ఫామ్ అయింది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది మనం ఇందాక చేసింది, దీన్ని మీరు లెక్కలోకి తీసుకోకండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో లాంగ్ లైన్స్ నేను తీసుకుంటాను. ఇక్కడ లాంగ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇదిగోండి, ఇదొక లాంగ్ లైను, ఇదొక లాంగ్ లైన్, పెద్ద లైన్. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒక లైన్ దగ్గర నేను సర్కిల్ చేయాలి. పైగా ఆ లైన్కి ఎక్కడ చేయాలి? మధ్యలో చేయాలి. వెరీ గుడ్, మధ్యలో చేయాలి. అర్థమైంది కదా? గుడ్. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఓకే, ఓకే కదా? ఇప్పుడు మీకు 3 కార్డ్స్ ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు, ముగ్గురు కలిసి చేయండి. దాన్ని బట్టి మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. సరేనా? వరుణ్, నీకు ఇప్పుడు నేను ఒక షేప్ చూపిస్తాను. 2 హింట్స్ ఉంటాయి, దాన్ని బట్టి జాగ్రత్తగా చేయి. ఇప్పుడు నేను నీకు ఈ కార్డు ఇచ్చాను. ఈ కార్డును బట్టి అది ఏ బొమ్మ అయి ఉంటుంది చూపించు. ఏ బొమ్మ? వెరీ గుడ్. దాంట్లో ఎక్కడ పెడతావు? వెరీ గుడ్. కరెక్ట్గా చేశాడా లేదా? వెరీ గుడ్. 2 లాంగ్ లైన్స్లో ఒక లాంగ్ లైన్లో పెట్టావు. ఇప్పుడు మరొకరికి ఇస్తాను కార్డు, జాగ్రత్తగా చేయండి. తారక్, నీకు షేప్ ఇస్తున్నాను. దాంట్లో 2 హింట్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు నీకు ఇచ్చిన కార్డు ఇది. దీంట్లో ఫస్ట్ హింట్ ఏంటి? గట్టిగా చెప్పాలి. 4 అంటే అది ఎన్ని లైన్స్తో ఫామ్ అయి ఉంటుంది? 4 లైన్స్ తోటి. ఏది ఆ షేప్ చూపించు దాంట్లో. వెరీ గుడ్. ఇప్పుడు రెండో హింట్ ఏంటంటే ఇది రెండేమో పెద్ద లైన్లు, 2 చిన్న లైన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు సర్కిల్ అనేది ఏ లైన్స్ మీద ఉంది? పెద్ద లైన్స్ మీద ఉందా, చిన్న లైన్స్ మీద ఉందా? ఏ లైన్స్ మీద ఉంది? కాబట్టి దీన్ని బట్టి నువ్వు దాంట్లో ఎక్కడ ఉంటుందో పాయింట్అవుట్ చేయి. వెరీ గుడ్ బాయ్, బాగా చేసావు. గుడ్. ఈ బొమ్మ గమనించినట్లయితే ఇక్కడ 2 హింట్స్లో ఒక హింట్ మాత్రం క్లియర్గా ఉంది, రెండో హింట్ మాత్రం క్లియర్గా లేదు. ఎందుకంటే అసలు ఈ రకంగా ఫామ్ అయింది లేదు. కానీ 2 హింట్స్ ఉపయోగించాలి కాబట్టి ఈ విద్యార్థి ఎలా చేస్తాడో చూద్దాం. దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు నీకు ఒక కార్డు ఇస్తాను. దాంట్లో 2 హింట్స్ ఇస్తాను. ఆ 2 హింట్స్ని బట్టి అది ఏ షేప్ అయి ఉంటుందో నువ్వు గమనించు. ఇప్పుడు నీకు ఈ కార్డు ఇచ్చాను. ఈ కార్డులో ఫస్ట్ హింట్ ఏంటి? 3 అంటే దీంట్లో ఏమై ఉంటుంది? వెరీ గుడ్, ట్రయాంగిల్. సో కింద ఉంది. ఈ షేప్ ఉందా నీ దాంట్లో? లేదు. కానీ నీకు హింట్ ఉంది దీంట్లో కూడా. ఏంటది? ట్రయాంగిల్. ఓకే. రెండో హింట్ ఏంటి? డాట్ ఎక్కడుంది? గట్టిగా చెప్పమ్మా. మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ట్రయాంగిల్కి ఎక్కడ ఇచ్చుకోవచ్చు? జాగ్రత్తగా చెయ్యి. వెరీ గుడ్. సో ఇలాగా మనకి ఇల్లిజిబుల్ అంటే మన సంబంధం లేదనుకుంటాం, కానీ 2 హింట్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ హింట్ ద్వారా అది ట్రయాంగిల్ అని గుర్తించడం జరిగింది. అలాగే రెండో హింట్ ద్వారా అది సెంటర్లో పెట్టాలని అర్థమైంది. ఈ రకంగా మనం లెవెల్ 2 అనేదాన్ని కంప్లీట్ చేస్తామన్నమాట. పిల్లలు డెక్ 2 ఆడదామా? ఇది డెక్ 2కి సంబంధించిన బోర్డు. ఈ డెక్ 2కి సంబంధించిన బోర్డులో మీరు గమనించండి, అన్నీ కూడా ఎన్ని లైన్స్తో ఫామ్ అయ్యాయి? 4. అన్నీ కూడా ఎన్ని లైన్స్తో ఫామ్ అయ్యాయి? 4. ఈ షేపు ఇదే షేపు, స్క్వేర్. ఇది కైట్ షేప్, ఇది బోట్ షేప్. ఇదొక అమ్మా ర్యాటా. వెరీ గుడ్, ర్యాట్ షేప్. బాగా చెప్పారు నువ్వు కూడా ర్యాట్లా ఉన్నావు. వెరీ గుడ్ బాయ్, ర్యాట్ షేప్. సో ఇప్పుడు ఈ 4 లైన్స్ తోటి మనం గేమ్ ఎలాగ ఆడతామో జాగ్రత్తగా చూడండి, సరేనా? ఇప్పుడు మనం ఆడుతుంది రీడింగ్ మ్యాప్స్లో డెక్ 2లో లెవెల్ 1 ఆడుతున్నాం, సరేనా? మీరు రెడీనా? డెక్ 2లో లెవెల్ 1లో మనం ఇలాంటి 4 షేప్స్ కార్డులు ఉన్నాయి కదమ్మా. 4 షేప్స్ కూడా ఈ కార్డులో ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ కార్డు నేను చేస్తాను.
ఇప్పుడు మనం లెవెల్ 1 చేస్తున్నామండి. దీంట్లో మనం ఎల్లో కార్డ్ని లెవెల్ 1 కార్డ్ అంటాం, లెవెల్ 1 అంటాము ఎల్లో సైడ్ని. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన షేప్ మీరు జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడ ఇచ్చిన షేపు బోర్డ్ షేప్గా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇదిగోండి నా బోర్డ్ షేప్. ఈ బోర్డ్ షేప్లో నేను దీన్ని ఎక్కడ ఐడెంటిఫై చేస్తానంటే, ఇక్కడ ఇది ఎక్కడుంది, లోపల ఉందా, బయట ఉందా, లైన్ మీద ఉందా, కార్నర్లో ఉందా? లైన్ మీద ఉంది. కాబట్టి నేను ఎక్కడ రాస్తానంటే దీన్ని లైన్ మీదే రాస్తాను. వెరీ గుడ్. ఓకేనా? మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు మీకు నేను ఒక 3 కార్డ్స్ ఇస్తాను, దాన్ని మీరు ఎలా చేస్తారో చూస్తాను. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే. ఈసారి ఇచ్చిన వాళ్ళకి కాదు, కొత్త వాళ్ళకి ఇస్తాను, జాగ్రత్తగా ట్రై చేయండి. రోహిత్, నీకు ఇస్తున్నటువంటి షేప్ చూడు ఒకసారి. ఇది ఈ షేప్. ఈ షేప్లో సర్కిల్ ఎక్కడ ఉందో చూసి ఇప్పుడు నేను నీకు దీన్ని ఇస్తాను, దీని మీద నువ్వు చేయి. ఓకే, షేప్ జాగ్రత్తగా చూసుకో. వెరీ గుడ్ బాయ్, బాగా ఐడెంటిఫై చేశాడు. ఓకేనా? మరి వాడికి చప్పట్లు కొట్టండి రా బాబు. వెరీ గుడ్. షాన్విక్, నీకు ఇది ఈ షేప్ ఇస్తున్నాను చూడు. ఇప్పుడు ఈ షేప్ని దాంట్లో ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి నువ్వు సర్కిల్ చేయాలి. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్, బాగా చేసావురా. వెరీ గుడ్. నెక్స్ట్ అనిల్ రావిపూడి, నీకు నేను ఇస్తున్నటువంటి షేప్ చూడు, చూసావా? ఇప్పుడు ఇది ఎక్కడై ఉంటుందో నువ్వు వీటిలో ఐడెంటిఫై చేయాలి. చేయనన్నా. వెరీ గుడ్. నేను అడుగుతాను, టక్మని ఎవరు బాగా చెప్తారు. ఇప్పుడు అతను సర్కిల్ చుట్టాడు కదా, అది ఏ ప్లేస్లో చుట్టాడు? ఎక్కడ? కార్నర్. వెరీ గుడ్, మీ అందరికి బాగా అర్థమైంది. గుడ్. దీని ద్వారా మనం లెవెల్ 1ని కంప్లీట్ చేసాము, 3 కార్డ్స్ కూడా. ఇంకా యూడూ కార్డు ఉంది, అంటే పిల్లలకి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిలో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో లెట్ us see. ఇవి డెక్ 2కి సంబంధించిన యూడూ కార్డ్స్. ఇప్పుడు వీటిని పిల్లలకు మనం ఇచ్చేస్తాము. దానికి ముందుగా మనం ఆల్రెడీ జెరాక్స్ ఇచ్చినటువంటి వాటిని పిల్లలకి డెక్ 2కి సంబంధించిన కార్డ్స్ ఇవ్వటం జరిగింది. పిల్లలు ఎలా చేస్తారో చూద్దాం. కానీ ఇప్పుడు మీకు ఈ కార్డ్స్ నేను ఇచ్చేస్తాను, మీరు ఎల్లో సైడ్ మాత్రం లెవెల్ 1 చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి మీకు ఇచ్చిన కార్డు మీ మ్యాప్లో ఎక్కడ ఉందో చెప్పండి. ఓకేనా? చెప్తారా? ఓకేనా? జాగ్రత్తగా చూపిస్తారా? ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. ఓకేనా? చేసేయండి అమ్మా. ఓకే, షేప్ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తావు. వెరీ గుడ్ బాయ్. ఏదైనా నీ కార్డు చూపించు. వెరీ గుడ్, షేప్ని బాగా ఐడెంటిఫై చేస్తావు. వెరీ గుడ్ బాయ్. దగ్గర పెట్టు నాన్న, కొంచెం నువ్వు చేసింది కూడా దగ్గర పెట్టు. వెరీ గుడ్. నువ్వు చూపించు నాన్న. గుడ్, వెరీ గుడ్. నువ్వు చూపించు కార్డు, నీకు ఇచ్చిన కార్డు చూపించమ్మా, దగ్గర పెట్టమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే నాన్న, ఏది నువ్వు చేసింది అది. వెరీ గుడ్, వెరీ గుడ్. అనిల్ రావిపూడి, బాగా చేశావు. గుడ్ బాయ్. ఓకే, డన్. కరెక్ట్గా మిడిల్కి పెట్టావా లైను? మధ్యలో గీయాలి కదమ్మా నువ్వు, కొంచెం లోపలికి గీసి చూడు, సెంటర్లో కరెక్ట్గా గీ. నో, మిడిల్ అంటే ఎక్కడ లైన్? మిడిల్ ఎక్కడ చూపించు కరెక్ట్గా నాకు. మరి ఎక్కడ గీసుకుంటే అక్కడ ఎందుకు గీసావు? సరిగ్గా గీ. అది సర్కిల్, అది అలా గీసుకోవాలి. ఓకేనా? డన్. ఓకేనా? వెరీ గుడ్. దీంతో మనకి లెవెల్ 1 పూర్తయింది. ఇప్పుడు లెవెల్ 2ని చేపిద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం లెవెల్ 2 చేస్తున్నాము. గ్రీన్ సైడ్ అంటే ఏ సైడు? గ్రీన్ అంటే ఏ సైడు? లెవెల్ 2 కదా. ఇప్పుడు లెవెల్ 2లో మీకు ఎన్ని హింట్స్ ఇస్తారని చెప్పాను? 2 హింట్స్. ఫస్ట్ హింట్ ఏంటి? ఎన్ని లైన్స్? 4 లైన్స్. ఇదిగో 4. ఇక్కడ 3 హింట్స్ ఇచ్చారు. 2 హింట్స్ కిందే ఇది 4 లైన్స్తో ఫామ్ అయింది. మీరు జాగ్రత్తగా గమనించాలి. 4 లైన్స్తో ఫామ్ అయింది. 4 లైన్స్లో ఇది చూడండి, ఇది లైన్ ఒకటి బాగా పొడవైన లైన్, తర్వాత దానికన్నా చిన్న లైన్, దానికన్నా చిన్న లైన్, దానికన్నా చిన్న లైన్. 4 ఒకేలా ఉన్నాయా?
ఉన్నాయా? లేవు. పైగా దాంట్లో రెండోది ఉందే, దాని దగ్గర చుట్టాలి. ఇప్పుడు 4 సమానంగా లేని బొమ్మ ఎక్కడుందో నేను ఎత్తుకోవాలి. ఇప్పుడు చూడండి, 4 సమానంగా లేనటువంటి బొమ్మ ఇదని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి? ఇదే. ఎందుకు అని అంటే దీంట్లో 2 సమానంగా ఉన్నాయి, అలాగే దీంట్లో కూడా 2 సమానంగా ఉన్నాయి, దీంట్లో ఈ 2 సమానంగా ఉన్నాయి, 2 జతలు సమానంగా ఉన్నాయి. దీంట్లో అయితే 4 సమానంగానే ఉన్నాయి. 4 డిఫరెంట్గా ఉన్నది కేవలం దీంట్లోనే. పైగా దీంట్లో నన్ను ఏమని అడిగాడు వీడు? అన్నిటికన్నా పొడవైన లైన్ ఇదిగోండి, దాని తర్వాత పొడవైన లైన్ ఇది, దానికన్నా కొంచెం తక్కువ ఇది, అన్నిటికన్నా చిన్న లైన్ ఇది. కానీ వీడు 2వ లైన్ దగ్గర పెట్టాడు కాబట్టి, అది కూడా మధ్యలో పెట్టాడు కాబట్టి 2వ పెద్ద లైన్ ఇది కాబట్టి నేను ఇక్కడ చుడతాను. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు నేను మీకు కొన్ని కార్డ్స్ ఇస్తాను, మీరు చేస్తారా? వెరీ గుడ్. వరుణ్ తేజ్ నీకు కార్డ్ ఇస్తాను, దాంట్లోని హింట్స్ అని జాగ్రత్తగా చూసుకుని నువ్వు నీకు ఇచ్చినటువంటి కార్డులో చుట్టాలి. చుడతావా? ఓకేనా? చూడు నాన్న, నీకు ఇచ్చిన కార్డు ఇది, హింట్స్ జాగ్రత్త చూసుకో. వెరీ గుడ్. దాని ఎందుకు చేసావు చెప్పు? వెరీ గుడ్ బాయ్. 4 సమానంగా ఉన్నాయి. 4 సమానంగా ఉన్నటువంటిది ఏది దాంట్లో? వెరీ గుడ్, దాంట్లో ఒక సైడ్ చేస్తా. వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు మరొకటి ఇస్తాను, జాగ్రత్తగా చేయి. రోహిత్, నీకు ఒకటి ఇస్తాను కార్డు, నువ్వు ట్రై చేయి నాన్న. ఇదిగోండి కార్డు, జాగ్రత్తగా చూడు, దాంట్లో ఇచ్చిన హింట్స్ జాగ్రత్తగా చూసి చేయాలి నువ్వు. ఓకేనా? ఎన్ని సైడ్స్ ఇచ్చాడు నాన్న? ఎలా ఉన్నాయి? సరే, ఏంటి చెప్పు, ఏది దేంట్లో పెడతావు చెప్పు. వెరీ గుడ్ బాయ్, బాగా చేశాడు రాయుడు. చప్పట్లు కొట్టండి రా పాపకి, బాగా చేశాడు. గుడ్. మరొకటి ఇస్తాను. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ లెవెల్ 2లో డెక్ 2కి సంబంధించి లెవెల్ 2లో ఈ పిక్చర్ కొంచెం నాకెందుకో దాంట్లో ఈ షేప్ లేదనిపిస్తుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి షేప్ పరంగా అయితే దీన్ని నేను కరెక్షన్ చేసి పక్కన ఇస్తాను. నేను దీన్ని పక్కన గ్రీన్ కలర్తో రాస్తాను. దయచేసి ఆ మార్పుని ఏమన్నా మీరు కూడా ఒకసారి సరిచూసుకుంటారేమోనని భావిస్తున్నాను. ఒక్కసారి ఈ మార్పుని గమనించండి. నాకు అనిపించినంత వరకు ఇలా ఇచ్చుంటే బాగుండేమో అనుకుంటున్నాను. ఓకే తారక్, ఒకసారి చూడన్నా. ఇప్పుడు చూసాను, నేను సరి చేశాను కదా. దీని ప్రకారం ఏ బొమ్మ అయి ఉంటుంది అది? వెరీ గుడ్. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సైడ్ పెట్టావు నువ్వు. 4 సైడ్స్, దాంట్లో ఒకటి లాంగ్ ఉంది, దాంట్లో లాంగ్ ఉంది కదా. తర్వాత దానికన్నా కొంచెం లాంగ్ దాని వెనకాల ఉంది. 2 సమానమైన సైడ్లు ఉన్నాయి. ఓకే కదా? వెరీ గుడ్. మీరందరూ బాగా చేశారు. వెళ్ళండి, మీ అందరికి చప్పట్లు. ఇంకోటి ఉంది, మీ సొంత కార్డులు చేయాలిగా, యూడూ కార్డులు చేయాలిగా. మీరు ఇవ్వమంటారా? చేస్తారు కదా? ఓకేరా. ఓకే, మీ కార్డ్స్ మీరు చూసుకున్నారు కదా? గుడ్. ఓకే, నువ్వు నాన్న. వెరీ గుడ్. ఏది అనిల్ రావు ఇప్పుడు నీది? వెరీ గుడ్, బాగా చేస్తావు. నువ్వయ్యా ఏ సైడ్ పెట్టావు ఇప్పుడు? అటు సైడ్. నువ్వు దేనికి పెట్టావు చూడు ఒకసారి. దేనికి పెట్టమని ఉంది దగ్గర? అది దేనికి పెట్టమని ఉంది? షేప్ అదే, ఏ లైన్కి పెట్టమని ఉంది? మరి ఎక్కడ పెట్టావు? తప్పే కదా, జాగ్రత్త చూసుకోవాలి కదా. పైకి ఎక్కడ పెట్టాలి అది? ఎక్కడ? అక్కడ అంటే ఎక్కడ? మధ్యలో పెట్టాలి. మరి కంగారు పడకూడదు. ఓకేనా? నెక్స్ట్. ఓకే, నువ్వు అబ్బాయి పెట్టినాను. గుడ్. నువ్వు అబ్బాయి ఏంటి 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి దాంట్లో? అవునన్నా, ఇప్పుడు నువ్వు రాసిన పిక్చర్లో ఎన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి? వాడు ఇచ్చిన దాంట్లో సైడ్స్ కనపడుతున్నాయా? ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ ఎలా ఉన్నాయి? అన్నీ ఈక్వల్గా ఉన్నాయా? మరి ఎక్కడ ఉంది 2 ఈక్వల్?
టూ స్మాల్ ఈక్వల్ టూ లాంగ్ ఈక్వల్ ఎక్కడ ఉన్నాయి? సార్ మరి అమ్మ కదా, జాగ్రత్తగా పెట్టు. వెరీ గుడ్ బాయ్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెరీ గుడ్. నువ్వమ్మా పెట్టేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు. మీ అందరికీ కూడా క్లాప్స్. ఓకే, దీంతో మనకి రీడింగ్ మ్యాప్స్ అనే కాన్సెప్ట్ పూర్తయింది. దీంతో ఇంతవరకు నా వీడియోలన్నింటిలో కూడా గేమ్స్కి సంబంధించిన అన్ని వీడియోలను కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పంపించండి. ఒకవేళ నా వైపు నుంచి కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే సవరించే ప్రయత్నం చేయండి. ఐ నెవర్ మైండ్. నేను అనేదా భావించను. ఏ రకమైనటువంటి దానైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. డిఆర్పి ట్రైనింగ్లో కూడా మీరు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తున్నప్పుడు వీటిని సక్సెస్ఫుల్ చేస్తారని అందరు డిఆర్పి మిత్రుల్ని అలాగే ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ హరికృష్ణ ఫ్రమ్ GROS Entertainment channel. Thank you.